చేద్దాం. మన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం. అధ్యాయము 20వ వచనం నుండి దాదాపు 25వ వచనం వరకు చదువుతున్నాం. 20వ వచనం నుండి 25వ వచనం వరకు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసేదో లేదో చూచెదను. చేయని యెడల నేను తెలుసుకొనను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు దానిలో ఉన్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతులు దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చాలు. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన మీ సహాయం బట్టి నేను స్తుతిస్తున్నాను. చదవబడిన వాక్య భాగం మీది. మీరు వాక్యమై ఉన్న దేవుడు నాయన. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి, మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని అందరినీ హెచ్చరించండి. మీ వాక్యపు సారూప్యతలోనికి, మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యము మీ దాసుని ద్వారా సూటిగా మాట్లాడండి. మీ దాసుని కేవలం బోరుగా వాడుకొని మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని బోధకులకు బోధకులను వాక్యమై ఉన్న యేసుప్రభువారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో సొదొమ గొమొర్రా అనే ప్రాంతములను గురించి మనం చదువుకున్నాం. సొదొమ గొమొర్రా ప్రాంతముల యొక్క పాపము 20వ వచనంలో మనం చదువుకున్నాం. వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి వారి యొద్దకు వెళ్ళి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున వారు చేసిరా లేదా అని చూచి నేను వారికి తీర్పు తీర్చునని దేవుడు విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుకోండి. అబ్రహామునకు ఈ సంగతి దేవుడు దాచిపెట్టలేక అబ్రహామునకు ఈ సంగతిని దేవుడు వెల్లడిపరిచాడు. ఏమన్నాడు? అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణముల పాపము నా దృష్టికి బహుభారమైపోయింది. ఇక వారి పాపమును నేను సహింపలేకుండా ఉన్నా. వారి దుర్మార్గతను నేను కనికరించలేకపోతున్నా. వారి యొక్క దుష్టత్వమును నేను భరింపలేకుండా ఉన్నాను. వారి పాపమును బట్టి నేను వారిని ప్రేమించలేకపోతూ ఉన్నానన్నట్టుగా అబ్రహాముతో దేవుడు ఈ సంగతులను ఆయన చెప్పాడు. ఆయన చెప్పి అబ్రహాముతో ఆయన అన్నాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనము చేయబోతున్న సంగతిని కూడా ఆయన చెప్పాడు. ఈలాకు ఆయన చెప్పిన తర్వాత
అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యా, ఒకవేళ దుష్టులు ఎక్కువ మంది ఉంటే ఉండవచ్చు, పాపాత్ముల యొక్క పాపమును నీవు సహింపలేకపోయి ఉండవచ్చు. దుష్టుల పాపమును బట్టి, పాపాత్ముల యొక్క పాపమును బట్టి ఆ పట్టణమును నశింపజేయదు గాక. అయితే ఆ పట్టణమందు నీతిమంతులు కొంతమంది ఉన్నా కూడా ఎంతమందితో ప్రారంభించాడు? 50 మందితో ప్రారంభించాడు. అబ్రహాం అన్నాడు, ఒకవేళ ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల ఆ పట్టణమును నాశనము చేయక కాయుదువా అని దేవుని యొక్క ఆయన విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. దేవుడు కూడా పాపాత్ములతో పాటు, అనగా దుష్టులతో పాటు నీతిమంతులను నశింపచేయక ఆయనకి ఇష్టం లేదు. హెచ్కేల్ గ్రంథంలో కూడా మనం ఒక మాట చదవచ్చు. దేవుడు ఏమంటాడంటే, దుష్టుడు తన దుష్టత్వం మరణించడం నాకు ఇష్టం లేదు, కానీ వాడి దుష్టత్వం నుండి వాడి దుష్టత్వం నుండి మారు మనసు పొంది వాడు జీవించలేయే నేను కోరుకుంటాను అని కూడా హెచ్కేల్ గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు. కాబట్టి దుష్టత్వమును బట్టి, పాపమును బట్టి ఒకరు నశించి నాశనం అవుతా దేవుడికి ఎంత మాత్రం ఒకటి ఇష్టం లేదు. అయినను ఈ పట్టణాన్ని ఎందుకు నశింపజేయ చూచాడంటే, ఆ పట్టణపు పాపము బహుభారం అయిపోయింది. ప్రేమామూర్తి అయిన దేవుడు తాను సైతము సహింపలేకుండా ఉన్నాడు. కరుణామూర్తి అయిన దేవుడు తాను సైతము ఆ పట్టణపు పాపాన్ని భరింపలేకుండా ఉండడం చేత ఆ పట్టణాన్ని నాశనము చేయవాలని ఆయన చూచాడు. అలాగనే నేటి ప్రస్తుత పరిస్థితుల్లో, నేటి కాలగతులను చూచుతుండగా మనకు దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క కాలగతులు మనం కూడా చూడవచ్చు. ఆయన ఈ మాట ఈ రమణ తన భక్తుల ద్వారా బయలుపరచదే కాదు, కానీ ఆయన ఈ లోకములో ఉండగా కూడా తన రాకడకు సూచనలు చెబుతూ కూడా ఆయన ఒక మాట అన్నారు. చదవండి, లూకా రాసినటువంటి సువార్త, భక్తులకు లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ ఏం చేసిందట? ఆయన దగ్గరకు వచ్చి శిష్యులు ఈ మాట అడిగారు, ఏంటయ్యా నీ రాకడకు సూచనలు అంటే ఆయన ఈ సంగతులను చెప్పాడు. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు లోతు దినములలో తినుచు, త్రాగుచు, సంతోషించుచు, వారు ఇల్లు కట్టచ్చు, నారు నాటచ్చు, సంతోషముగా గడుపుతున్న దినములలో ఆ పట్టణం మీదికి ఎలాగూ నాశనం వచ్చిందో అలాగునే ఎప్పుడు జరుగుతున్నట? మనుష్య కుమారుని ప్రత్యక్షత యందు, మన ప్రభు యొక్క రాకడ యందు, మన ప్రభువు తన సంఘమును ఎత్తుకొని పోగొట్టకు వచ్చిన సమయమున ఈ సంగతులు జరగబోతూ ఉన్నాయి. అది సొదొమ గొమొర్ర వంటి నాశనమై అయి ఉండకపోవచ్చు, కానీ భూలోకం మీదకి మరి ఏ కారణము చేత, ఏ విధము చేత, ఏదో ఒక కారణము చేత, ఏదో ఒక విధముగా భూమి మీద నాశనము కలుగబోటకు సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే మన ప్రభు అన్నారు, ఏంటయ్యా రాబోవాడు నీవేనా, మరి ఒకరి కొరకు ఎదురు చూడాలన్నా, ఒకవేళ నీవే అయితే ఎటువంటి సంగతులు జరుగుతాయన్నప్పుడు ఆయన అన్నాడు, సొదొమ పట్టణపు యొక్క గతి ఎలాగ జరిగిందో మనుష్య కుమారుని ప్రత్యక్షత సమయంలో కూడా అలాగే జరుగుతుంది.
నేటి ప్రస్తుత పరిస్థితులను చూడండి. జనులు ఒకరికొకడు ప్రేమ లేని వాడై, కనికరం లేని వాడై, దయలేని వాడై, ఎవరి సొంత ఇష్ట ప్రకారము వాడు జీవించుచు, వాడు బ్రతుకుచు, మరి ఇల్లు కట్టుచు, తినుచు, త్రాగుచు, సంతోషిస్తూ, సుఖిస్తూ, ఆనందిస్తూ అనేక విధాలుగా బ్రతుకుతూనే ఉన్నారు. కానీ దైవత్వముల గురించి కానీ, మరి నైతిక విలువల గురించి కానీ, నీతిమంతత్వముల గురించి కానీ, పరిశుద్ధతల గురించి కానీ పట్టించుకునే నాదులే లేడు. ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈనాడు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. దేవుడు తాను సైతము ఈ లోక పాపమును భరింపలేని పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తూ ఉన్నాయి. ఎన్నో కట్టు పరిస్థితులను మనము ఈనాడు వింటున్నాం, చూస్తున్నాం. మనం వాటిని కొన్ని విషయాలను దగ్గరగా ఉండి కూడా పరిశీలిస్తూ ఉన్నాం. గమనించండి, అట్టి దినములలో, అట్టి నాశనంలో నీవు నేను పడకూడనట్లుగా లోతు ఎలాగైతే సొదొమ గొమొర్రా అనే పట్టణం నుండి తప్పించబడ్డాడో, నీవు నేను మనమందరం కూడా తప్పించబడినట్లుగా మనము మెలకువ కలిగి దైవము యొక్క కార్యములను చూస్తూ, వాటిని గమనిస్తూ, వాటిని ధ్యానము చేస్తూ, వాటిని గైకొంటూ, అంగీకరిస్తూ నీ పరిశుద్ధతను, నీ నీతిమంతత్వమును, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకవలసిన బాధ్యత మన మీద ఉంది. లోకమంతా పాపపు క్రియలు, లోకమంతా ఏవేవో చేస్తోంది. మరి అందరితో పాటు నేను కదా అని నీవు అనుకుంటున్నారేమో. అందరితో పాటునే లోతు కూడా అటువంటి పాపములో పడిపోయి ఉంటే, అందరితో పాటునే లోతు కూడా అటువంటి పాపపు క్రియలు జరిగించి ఉంటే, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం నుండి విడిపింపబడి ఉండేవాడు కాదు. అలాగనే మనము కూడా మన పరిశుద్ధతను, మన నీతిమంతత్వమును, మన యొక్క పరిశుద్ధ క్రియలను, మన మంచితనమును, మన విశ్వాస్యతను మనం కాపాడుకున్నప్పుడు మన మనుష్య కుమారుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎప్పుడొచ్చినా కూడా మనం ఆయనతో కూడా ఉండడం, కొనిపోబడుటకు సిద్ధంగా ఉంటాము. కానీ ఈ లోకపు నాశనంలో నీకు నాకు మనకు పాలు పంపులు ఉండవనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇదే సంగతిని పేతురు భక్తుడు కూడా అన్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉండుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గులకు కామ వికారయుక్తములైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాడు. అటువంటి కామ వికారకరమైన క్రియలు ఎన్నో సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా వింటున్నాం, చూస్తున్నాం. జాగ్రత్త. లోతు వలె నీవు కూడా, మనము కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. తరువాత పడిపోయాడు, అది వేరు సంగతి. ఆయన ఆ నాశనకరమైన పట్టణం నుండి ఎలాగో తప్పించబడ్డాడు, ఎలాగో విడిపింపబడ్డాడు. మనము కూడా అలాగూ తప్పించబడాలి, విడవబడాలంటే మనము కూడా మన పరిశుద్ధతను, మన నీతిమంతత్వమును, మన యొక్క మంచితనమును, మన విశ్వాసమును ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. లోతు అన్న మాటకు అర్థము దాచబడిన వాడు అని అర్థం. లోతు అనగా దాచబడినవాడు. ఏ విధంగా దాచబడ్డాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించుచున్నప్పటికీ దానికి కలిగిన నాశనములో పడిపోకుండా ఏం చేయబడ్డాడు? దేవుని చేత బయటికి కొనిపోబడి దాచబడ్డాడు. నీవు నేను మనం కూడా అంతేమో. మన ప్రభువు, మన విమోచకుడు
నీవు నేటికి పూజించుచున్న నీ దేవుడు, నీవు విశ్వసించిన నీ ప్రభువు ఈ లోకం మీదకి కలగబోవు నాశనము నుండి నిన్ను నన్ను మనల్ని తప్పించి దాచి తన నిత్య రాజ్యమునకు వారసురాలిగా చేసుకోవాలంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రెండో విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎక్కువ సమయం లేదు. ఆదికాండం 6వ అధ్యాయం ఒక విషయాన్ని చూపించి 6వ అధ్యాయం 5 నుండి 9 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. యెహోవా దృష్టికి ఏం పొందినవాడాయట? కృప పొందినవాడాయను. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు నరుల పాపమును బట్టి, నరుల యొక్క దుష్ట క్రియలను బట్టి, నరుల యొక్క హేయమైన క్రియలను బట్టి, కామకృత్యములను బట్టి దేవుడు భూలోకమంతటిని నాశనము చేయాలని అనుకున్నాడు. దేనంతటని ఆయన అన్నాడు, నరులు నాకు సంతాపము పుట్టించే గనుక వారితో పాటు భూమి మీద ఉన్న జంతువులను, రాకు పురుగులను అన్నిటినీ ఏం చేస్తాడు? తుడిచి వేస్తా, నాశనము చేదునని అనుకో. దేవుడు ఇలాగ అనుకున్నాడు. భూలోకములో ఉన్నటువంటి నరులందరూ ఇలాగే ఉన్నారా అని ఒకసారి ఆయన చూడగా ఒక్కడు దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడు. ఒక్కడు తన దృష్టికి నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా కనబడ్డాడు. మంచివాడుగా, దేవుని యందు విశ్వాసం కలిగిన బ్రతికేవాడుగా ఒక్కడు కనబడ్డాడు. ఆయనే భక్తుడగు నోవాహు. ఇంత గొప్ప పట్టణాన్ని నాశనం చేయాలి, భూలోకములో ఉన్న నరులతో కూడా భూజంతువులన్నిటినీ ఆయన తుడిచివేయాలని కారణమనగా ఒక్క నీతిమంతుడు కనబడ్డాడు. జల ప్రళయము చేత భూలోకమంతని నశింపజేయవాలని చూచిన దేవదేవుడు, గమనించండి, దేవదేవుడు ఆ నీతిమంతుని విషయమై, ఆ పరిశుద్ధుని విషయమై, ఆ విశ్వాసి కొరకై ఆయన ఏం చేశాడు? భూజంతువులన్నిటినీ నోవాహును ఒక ఓడ తయారు చేయమని, భూజంతువులన్నిటినీ, సృష్టిలో ఉన్న జంతువులన్నిటినీ ఆ ఓడలోనికి పెట్టి నోవాహును అతని కుటుంబాన్ని ఓడలో చేర్చి దేవుడే ఆ ఓడ యొక్క తలుపును వేసేసి, మరి దుష్టులంతా ఏమైపోయారు? దేవుని దృష్టికి కృప పొందిన నోవాహు అనే భక్తుడు ఏమైపోయాడు? నోవాహు అనే భక్తుడు ఓడలో ఉండి జలప్రలయం ముందు జనులు రొమ్ము కొట్టుకొచ్చు, బాధపడుచు, కేకలు వేయచ్చు ఉన్నారు. జలప్రలయంలో కొట్టుకొచ్చిన జనులు నోవాహు యొక్క ఓడ దగ్గరకు వచ్చి తలుపు తట్టే, అయ్యా మాకు తలుపు తీయమని వేదన పడుతూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. నోవాహు అన్నాడు, దేవుడే ఆ తలుపు వేశాడు, ఇక నేను తీయజాలను. జనులంతా యాతన పడుచు, జలప్రలయము చేత, కొట్టుమిట్టాడుతూ, ప్రాణాపాయము చేత, ప్రాణభీతి చేత భీతిల్లి అనేక శ్రమలు, బాధలు, వేదనలు పడుచు తమ నాశనాన్ని తానే కొని తెచ్చుకునగా దేవుని యందు భయభక్తులు కలిగి
దేవుని యందు విశ్వాసం ఉంచి తన పరిశుద్ధతను తన నీతిమంతత్వమును కాపాడుకున్న నోవాహు మాత్రము తన కుటుంబంతో కూడా ఎక్కడున్నాడు? నీటి పైన తేలియాడుతూ ఓడలో విశ్రాంతి పొందొచ్చు, సమాధానము పొందొచ్చు, సంతోషముగా తన కుటుంబంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా అంతే. ఎలాగైతే ఆనాటి ప్రజలకు విశ్రాంతి లేకుండా, సమాధానం లేకుండా దేవుడు చేశాడు, నేటి ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. దీనికి కూడా మన ప్రభువు ఆ విషయాన్ని కూడా చెప్పాడు. చూడండి, లూకా రాసిన సువార్తలోనే ఇప్పుడు 17వ అధ్యాయంలోనే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం పైన ఉంది ఆ మాట. లూకా సువార్త 17వ అధ్యాయం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచున్నది. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ ఏం చేసిందట? జనులందరూ తినుచు త్రాగుచు సంతోషిస్తూ సుఖిస్తూ ఆనందిస్తూ, ఓ ఎంతగానో ఇదే గొప్ప ఎంజాయ్మెంట్ అంటూ, పాప కార్యాలు పాప క్రియలు జరిగిస్తూ ఇదే ఇంతకంటే ఎంజాయ్మెంట్ లేదనుకుంటూ అనేకులు జీవిస్తా ఉంటే, నోవాహు మాత్రం దేవుని మాట పట్టుకొని అనేకులకు ఆ సంగతి చెప్పాడు. ఎందుగా ఓడ సిద్ధపరుస్తున్నావంటే అన్నాడు, భూమి మీదకి ప్రచండమైన వర్షం రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడు ఈ ఓడను తయారు చేసుకోమని. మీరు కూడా మారుమనసు పొందండి, మారుమనసు పొందండి, నాతో కూడా ఓడలోనికి వచ్చి రక్షణ పొందండి అని అనేకులకు చెప్పాడు. అందరూ అన్నారు, ఇచ్చాడా? జల ప్రళయం వస్తుందంట, ఆకాశం నుండి కురుస్తుందంట. ఇంతవరకు ఎప్పుడైనా చూసావా అంటూ నోవాహును ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. కొందరు కొట్టారు, కొందరు దూషించారు, కొందరు అన్నారు వీడు పిచ్చోడు అంట. ఎవరేమన్నా నోవాహు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. లోకమంతా జలప్రలయంలో కొట్టుకొని నాశనం అవుతా ఉంటే తాను మాత్రము ఓడలో ఏం పొందుతున్నాడమ్మా? విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. నోవాహు అనగా విశ్రాంతి లేక నెమ్మది అని అర్థం. నోవాహు అన్న మాటకు విశ్రాంతి లేక నెమ్మది అని అర్థం. అంతమంది జనులు జలప్రలయంలో నాశనం అయిపోతా ఉంటే ఒక్కని కుటుంబం మాత్రమే రక్షింపబడి. ఈ లోకంలో నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. లోకం ఇలా బ్రతుకుతోంది. తినుట, త్రాగుట, సంతోషించుట, గంతులు వేయుట, పెరిగించుట, పెరిగి ఇవ్వట, నారాయణ, ఇదే గొప్ప సంతోషం, ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంది అని జనులు అనుకుంటున్నారు. దేవుని యందు భయభక్తులను మరిచి కామ వికారయుక్తులై పాప కార్యములన్నిటిలో జరిగిస్తూ దేవుని దృష్టికి ద్రోహులైపోతా ఉన్నారమ్మా, దుష్టులైపోతా ఉన్నారు. నీవైతే నీ విశ్వాస్యతను కాపాడుకుంటే మనుష్య కుమారుని ప్రత్యక్షత దినమందు నోవాహు జలప్రలయం నుండి ఎలాగ విశ్రాంతి పొందాడో, నెమ్మది పొందాడు, నీవు నేను మనము కూడా మన ప్రభుతో కూడా ఉండటం కొనిపోబడి ఆ నిత్య విశ్రాంతిలో, ఆ నిత్య నెమ్మదిలో మనమందరము బ్రతుకుటకు యోగ్యులముగా ఉంటాం. ఆ నెమ్మది, ఆ విశ్రాంతి నీవు పొందాలంటే నేడు మనం శరీరముతో బ్రతికి ఉండగానే మారు మనస్సు పొంది ప్రభు వైపు తిరిగి దేవుని యందు విశ్వాసంతో బ్రతికి మన పరిశుద్ధతను, మన నీతిమంతత్వమును కాపాడుకొని జీవించినట్టయితే జల ప్రళయములో కాదు, ఏ పరిస్థితుల్లో జనులు నాశనమగుండను నీవు నేను మనమందరము కూడా విమోచింపబడి రక్షింపబడుటకు సిద్ధంగా ఉంటాం. ఆ విమోచన యందు, ఆ రక్షణ యందు నీవు నేను మనం ఉండునట్లుగా మనము నేడు అను సమయం ఉండగానే మన జీవితాన్ని సరిచేసుకోవాలి, సరిపెట్టుకోవాలి. అలాంటి నీతిమంతత్వం, అలాంటి నీతిమంతమైన జీవితాన్ని
మనం కలిగి బ్రతకాల్సిన బాధ్యత మన మీద. పేతురు రాసిన 2వ పత్రికలో నోవాహును గురించి కూడా ఆయన మాట అన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలం లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురిని ఎంతమందిని కాపాడంట? మరి 7 మందిని కాపాడు. తన నీతిని కాపాడుకున్నాడు, నీతిని ప్రకటించాడు. ఆ ప్రకటించినందుచేత 7గురిని మాత్రం తనతో పాటు కాపాడగలిగాడు. ఎంతమంది జనమున్నారు భూలోకమంతటా, అంతమంది మనుష్యులు ఉండగా నోవాహుతో పాటు ఎంతమంది రక్షింపబడ్డారంట? 7. అంటే తనతో కలిపి 8 మంది మాత్రమే ఆ జల ప్రళయం నుండి రక్షింపబడ్డారు. నీవు నేను మనమందరం ఈ నోవాహు దినములలో సంభవించినట్టుగానే సంభవించునని మన ప్రభువు ప్రకటన చేశాడు, చెప్పాడు. మన ప్రభు ఎప్పుడొచ్చునో మనం ఎరుగం కనుక నోవాహు సిద్ధపడి తన పరిశుద్ధతను, తన నీతిమంతత్వమని, తన విశ్వాస్యతను ఇలా కాపాడుకుంటూ జీవించాడు. మనము కూడా అలా కాపాడుకుంటూ జీవించడం ద్వారా నీవు నేను మనము మన ప్రభుతో కూడా నిత్య విశ్రాంతిలో ఉండటకు యోగ్యులముగా ఉంటాం. ఆ నిత్య విశ్రాంతిలో ఉండటం ద్వారా నీవు నేను మనమందరము కూడా రక్షింపబడతాం, విమోచింపబడతాం. కనుక మనమందరం కూడా ఆయనతో కూడా ఉండటకు మనము మన జీవితాన్ని, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అదొక మాట చదివి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. ఈ మాట బాగా గమనించండి. కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడేను దానిలోనికి ఏం చేయలేడంటమ్మా? ఏం చేయలేడంట? దీనిలో ప్రవేశించాలి. మన ప్రభువు నీకు నా కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యముకు, పరలోక రాజ్యములకు ప్రవేశింపాలి. ఎవరు ప్రవేశింపలేరట? నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను. దేవునికి నోవాహు ఓడలోనికి ఎలాగ ప్రవేశింపలేకపోయిరో అనేకులు ఆదిరమున ప్రభువుతో కూడా ఎత్తబడి ఉండుటకు ప్రవేశింపలేదు. ఆ నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశింపలేదు. ఆ నిత్య సమాధానంలోనికి ప్రవేశింపలేదు. నీవు మనము ప్రవేశించుటకు ఆ యోగ్యత, ఆ ధన్యత ప్రభు క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా నీకు నాకు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనం ఎంతో ధన్యులం. అబద్ధమైనది, అసహ్యమైన దాన్ని జరిగించు ఏ ఒక్కడు కూడా, దేవుని దృష్టికి హేయమైన పాపము చేయు ఏ మనుషుడు తనలో ప్రవేశింపలేడు కనుక మన పరిశుద్ధతను, మన నీతిమంతత్వమును, మన విశ్వాస్యతను మనం కాపాడుకుంటూ మన ప్రభువు ఎప్పుడు వచ్చినా కూడా ఇదిగో ప్రభువా నేనున్నానంటూ మన ప్రభువును సమీపించే ఆ భాగ్యము, ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించే ఆ కృప ప్రభు మనకందరికీ సహాయం చేయుగాక. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించుగాక.